జనవరి 22, 2024 అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు. ఆ రోజు మా అమ్మ టీవీ చూస్తూ నన్ను ఫాస్ట్గా రమ్మని పిలిచింది. వెళ్ళి చూస్తే బాలరాముడి విగ్రహం. నిజం చెప్పాలంటే నేనంత పెద్ద భక్తుడినేం కాదు, కానీ ఎందుకో తెలీదు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు అనిపించింది డైరెక్ట్గా వెళ్ళి చూడాలని. 30 రోజుల తర్వాత 21 ఫిబ్రవరి 2024 అయోధ్యలో బాలరాముడి దర్శనం జరిగింది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన మేము ఫస్ట్ డే జబల్పూర్లో రెస్ట్ తీసుకొని డే 2లో జబల్పూర్ నుంచి అయోధ్య స్టార్ట్ అయ్యాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ జబల్పూర్. హాయ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అయోధ్యకి. హైదరాబాద్ నుంచి జబల్పూర్ వచ్చాము వన్ డేలో, అండ్ ఇప్పుడు అయోధ్యకి డైరెక్ట్ స్టార్ట్ అవుతున్నాము. జై శ్రీరామ్. ఫస్ట్ వీడియో నుంచి కనిపిస్తాడు వీడి పేరు అయ్యప్ప. జై శ్రీరామ్. న్యూ పర్సన్ రాజు. హాయ్ బ్రో. హాయ్ గైస్. అండ్ మన సాగర్ ఆల్రెడీ 2 వీడియోస్లో ఉన్నాడు. సో స్టార్ట్ అయిపోదాం అయోధ్యకి. మళ్ళీ లగేజ్ అంతా లోపల పెట్టుకొని లెట్స్ స్టార్ట్. అయోధ్య వచ్చేసాము. హోమ్ స్టే తీసుకున్నాము. హోటల్స్ అన్నీ చెక్ చేసాము, కానీ ఇది చాలా నీట్గా ఉంది. సో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీకు చూపిస్తాం. 7కి క్లోజ్ అంట టెంపుల్. ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి చూడాలి. హోమ్ స్టే చూపిస్తాను కదా. ఇది ఒక రూము, ఇది ఎంట్రన్స్, అండ్ ఇక్కడ ఒక బెడ్ ఉంది, అండ్ హాల్ ఇది. ఆయన వీడియో వాళ్ళు ఉంటున్నారు. ప్రెజెంట్ కిచెన్ ఉంది, మనకు సంబంధం లేదు. అండ్ ఇంకొక రూమ్, అండ్ కామన్ వాష్రూమ్ ఉంది. ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది స్టే చేయడానికి. యాక్చువల్లీ రూమ్స్ ట్రై చేసాం చాలాసేపు. చాలా చోట్ల 2500 అట్లా చెప్తున్నారు సింగిల్ రూమ్ విత్ ఎక్స్ట్రా బెడ్ అట్లా. సో ఫైనల్లీ లక్కీగా ఇది దొరికింది. సో అందరూ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చాను. రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం, అక్కడ కలుద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడే పార్కింగ్లోకి వచ్చాము. సో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఏమీ నాట్ అలౌడ్ అంట. సో అన్నీ కార్లో పెట్టి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తాను. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం. దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ పార్కింగ్ మొత్తం అయితే మార్నింగ్ వస్తే లోపల వరకు కూడా వెళ్ళిపోవచ్చు. మాకు రాత్రి వచ్చినప్పుడు ఇక్కడే ఆపారని చెప్పి ఇక్కడే ఆపాము. సో మళ్ళీ కెమెరా ఫోన్ తీసుకోవడానికి వచ్చి మళ్ళీ వెళ్తున్నాము. హనుమాన్ టెంపుల్ ఇంకా దశరథ్ మహల్, ఆ మహల్స్ చూసుకొని వస్తాం. గుళ్ళోకి అయితే టెంపుల్లోకి వెళ్ళలేదు ఫోన్. సో బయట లాకర్స్లో పెట్టుకొని వెళ్ళాలి తీసుకెళ్ళినా కూడా. ఇక్కడికి క్లోజ్, కాకపోతే మార్నింగ్ ఎంత ఓపెన్ ఉంది, లోపలికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఇప్పుడైతే క్లోజ్, ఇక్కడ పెట్టుకోవాలి బాగా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆటోలు ఉంటాయి. 25 రూపీస్ తీసుకుంటున్నాను మందిర్ గేట్ వాళ్ళు. టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ ఆపేస్తారు. నడవాలంటే నడవచ్చు, లేకపోతే ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మొబైల్స్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి టెంపుల్ వెళ్ళే దారిలో లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే టెంపుల్కి వెళ్ళే దారి. పొద్దున ఇదంతా క్యూలోనే వెళ్ళాము. ఇప్పుడు తగ్గిపోయారు జనాలు. పర్లేదు, తొందరనే అయిపోతుంది, ఈజీగానే ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటాను ట్రై చేయండి. రైట్ సైడ్ ఉంటే దేవుడికి, రాముడికి దగ్గరగా చూడవచ్చు. కొంచెం రైట్ లైన్లో, ఎక్స్ట్రీమ్ రైట్ లైన్లో ఉంటే ఇంకా దగ్గర నుంచి చూడవచ్చు. హనుమాన్ మందిర్కి వెళ్ళే దారి.
యాక్చువల్లీ గుడి లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. సో మేము మొబైల్స్ తీసుకోవడానికి మళ్ళీ బయటకు వచ్చాము, అందుకే మళ్ళీ ఈ రూట్లో వెళ్తాం. టెంపుల్కి వెళ్ళే దారిని రాము టెంపుల్ కంటే ఎక్కువ ఉన్నారు ఆవిడ ఇక్కడ. అయోధ్య వచ్చిన తర్వాత హనుమంతుడు ఇక్కడే ఉండేవారంట. క్యూ లైన్ అంతా రాము లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అని మారిమోగిపోయింది. ఇది దశరథ్ మహల్. శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడి ప్యాలెస్ ఇక్కడే ఉండేది అంట. సో శ్రీరాముడి బాల్యమంతా ఇక్కడే జరిగింది అని అంటారు. ఇది కనక్ భవన్. ఇది కనక్ మహల్. రాముడు వారికి సీతకి పెళ్ళైన తర్వాత కైకేయి గిఫ్ట్ ఇచ్చిందంట వాళ్ళకి ఇది. సో రాముడు సీత ఇక్కడే ఉంటారు అని అంటున్నారు. ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ కట్టించాడంట. తర్వాత మళ్ళీ విక్రమాదిత్య కట్టించాడంట. వృషభాను కున్వారి అని రీసెంట్గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించారు రాని. గుళ్ళోకి మొబైల్స్ ఎలో చేయట్లేదు కాబట్టి గుడిని కానీ రాముడిని కానీ చూపించలేకపోయాను. మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు గుళ్ళోకి మొబైల్స్ ఎలో చేశారు. అప్పుడు తీసిన వీడియో చూపిస్తాను, చూడండి. అలా అయోధ్య బాలరాముడి దర్శనం చేసుకొని మేము నేపాల్ బయలుదేరాము. శ్రీరాముడు జన్మించిన అయోధ్య చూసాం కదా, ఇప్పుడు సీతాదేవి జన్మించిన జనక్పూర్ చూద్దాం. జనక్పూర్ మా రోడ్ ట్రిప్లో 10th డే వెళ్ళిన ప్లేస్, కానీ సీతారాములు పుట్టిన ప్లేసెస్ని ఒకటే వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. జనక్పూర్ వచ్చాము. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. సాగర్ నేపాల్లో ఉన్నట్టుందా బీహార్లో ఉన్నట్టుందా? బీహార్లో ఉన్నట్టుంది. బీహార్ నేపాల్లో ఉన్నట్టుంది. మిక్స్ అయిపోయింది మొత్తం అసలు సేమ్ వైబ్స్. నిన్నటి దాకా చూసి నేపాల్ ఒకటి, ఈరోజు నేపాల్ ఒకటి. నేపాల్లో ఇది మా లాస్ట్ 6 days మేమున్న నేపాల్కి ఈ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. క్లైమాటిక్ డిఫరెన్స్, కల్చరల్ డిఫరెన్స్. నా నెక్స్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. జనక్పూర్ ఇండియా నేపాల్ బార్డర్కి 15 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న ఒక సిటీ. మిథిలాకి రాజు అయిన జనకుడు యాగం చేస్తూ భూమిని దున్నుతుంటే నాగలికి ఒక బాక్స్ తగులుతుంది. ఆ బాక్స్లోనే సీతాదేవి దొరికిందంట. ఇదంతా జరిగింది బీహార్లో ఉన్న సీతామఢి దగ్గర అని కొందరు, లేదు జనక్పూర్లోనే అని కొందరు అంటారు. సీతామఢి జనక్పూర్కి 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ రెండు ఊర్లు మిథిలా రాజ్యంలోనే ఉండేవి. జనకుడి ప్యాలెస్ ఇక్కడే ఉండేదంట. సీతాదేవి బాల్యం జరిగిన ప్లేస్, శ్రీరాముడు స్వయంవరానికి వచ్చిన ప్లేస్, శివధనస్సు విరిచిన ప్లేస్, సీతారాముల వివాహం జరిగిన ప్లేస్ ఇదే.
ఇక్కడే సీతారాములకి కళ్యాణమైన మండపం. ఇక్కడే సీతారాములకి, ఉర్మిళ లక్ష్మణుడికి, మాండవి భరతునికి, శృతకీర్తి శత్రుఘ్నులకి ఒకటేసారి వివాహం జరిగింది. జానకీదేవి మందిరం, ఇది వివాహ మండప్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఆ విధంగా రాముడు పుట్టిన ప్లేసు నుంచి వచ్చి ఇప్పుడు మనం జానకి పుట్టిన ప్లేస్ కూడా చూసాము. జానకీదేవి సీతామాత వాళ్ళ పెళ్లి జరిగిన ప్లేస్ కూడా చూసాము. చిన్నప్పటి నుంచి మనం చదివిన, విన్న, సినిమాల్లో చూసిన సీతారాములు పుట్టిన, వివాహం జరిగిన ప్లేసెస్ చూడటం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా నేపాల్ రోడ్ ట్రిప్ వీడియోస్ మొత్తం చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.